మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మో బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? కుయ్యా పీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. ఓ. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా, ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే. రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు. మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారాన్ని ఇంటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా. తలుచుకుంటేనే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు, ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిది ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు. కొంగర తగ్గయ్య, వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. మరెవరనుకున్నా? ఆ బాత్రూమ్ లో ఏమండి? ఏమండి? ఎవరు నువ్వు? జోకర్. మేరా నామ్ జోకర్. మీ ఇంట్లో పనుందరు వచ్చాను. ఏం చదువుకున్నావు? రాత్రులు రిక్షా తొక్కి బిఏ పాస్ అయ్యాను. ఏ పగలు కూడా తొక్కలేకపోయావా? ఎంఏ పాస్ అయ్యేవాడివి. వచ్చిన మనిషిని మాటలతో గుచ్చేయకండి మేడం. అవును, ఇంటి పనులన్నీ చేయగలవా? వంట పని కూడా చేయగలిగిన ఒరిజినల్ కుక్కుని మేడం. నేను హైదరాబాద్ బంజారా హోటల్లో చికెన్ ఫ్రై చేశాను. మద్రాస్ హోటల్ షెరిటన్ లో క్రిస్ప్ నూడిల్స్ చేశాను. మైసూర్ ప్యాలెస్ లో స్వీట్ కార్న్ చికెన్ సూప్ చేశాను. అంతేకాదు మేడం, నాకు అమెరికన్ నూడిల్స్, మైసూర్ నూడిల్స్, బెంగళూరు నూడిల్స్, బెజవాడ నూడిల్స్, కేరళ నూడిల్స్ అన్నీ వచ్చు మేడం. చెప్పిన పని చేస్తావా? చెప్పని పని కూడా చేస్తాను మేడం. అయితే నోరు మూసుకుని బయటకెళ్ళు. థ్యాంక్ యూ మేడం. నా ఫ్రెండ్ ఒకడు క్యాన్సర్ తో అటు ఇటుగా ఉన్నాడు. వాడికి సహాయం చేయడం కోసమే నేను ఈ పనికొచ్చాను. చాలే ఆపు. ఏడ్చే మగాళ్ళంటే నాకు ఎలర్జీ. అవసరం మనది, కాస్త ఆలోచించండి. అబ్బా ఏమిటో. మావయ్య, ఏంటి మావయ్య? పిచ్చి కుక్కగానే కలిసిందా? ఏ చచ్చా, బజార్లో చిన్న ఫైటింగ్ జరిగింది అంతే. బాగా తిన్నారా? నో, నేనే తొందరపడి 4 లాగించాను. కరెక్ట్, నేను కూడా చూశాను. అమ్మో, వీడిక్కడికి వచ్చాడేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, నడక చూసి ఏదైనా మనిషి అనుకున్నారు గాని అబ్బో అబ్బో ఏమి నేనే. వాణ్ణి మీరు కోడి పుంజులాగా దూకి గుబేర్ గుబేర్ అని గుద్దుతుంటే పాపం వాడు చచ్చిపోతాడని పక్కకు తీసుకెళ్లి ఆపింది నేనే కదా. గుర్తుంది. ఇంకాపండి. ఇదిగో జీతం ఎంత కావాలనుకుంటున్నావు? మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను మేడం. అమ్మో, వీడిని పని మనిషిగా పెట్టుకుంటున్నావా? వీడి ఫేస్ చూస్తే డౌట్ గా ఉంది. నువ్వు నోరు మూసుకో. నీకు ప్రతిదీ డౌటే. నీ పని ప్రవర్తన నచ్చితే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. యాపిల్ కి కొంచెం అల్లరి ఎక్కువ. బుజ్జగించి మానిపించాలి తప్ప కసిరి కొట్టకూడదు. పిల్లలంటే నాకు ప్రాణం మేడం. ఆవిడ చెబుతుంది పసిపిల్ల గురించి. నిన్ను నమ్మి ఇల్లు అప్పగిస్తున్నాను, జాగ్రత్త. మీ ఇల్లు నా ఇల్లా చూసుకుంటాను. అమ్మా ఉషా, వీడు చెబుతుంటే వెళ్ళిపోతుందండి. ఇదిగో అబ్బాయి, నువ్వు జోకర్, ఐ లవ్ యూ.
జోకర్, నీ జుట్టు ఊడిపోయింది, నీ డ్రెస్ పాడైపోయింది, ఇప్పుడేం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చెలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో! చకచకలాడే పిరుదులు దాటే చెడను. నా జుట్టు ఏంటి కాంతం ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? నీ మీద నాకు ప్రేమేటయ్యా, డొక్కు ముక్క వేసుకుని బంగారు లాంటి జుట్టు కత్తిరించేసిన నేను నడుస్తుంటే. ఓ సింతే కదా, శివంగిలో రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ 7 కొండల వాళ్ళకి తల్లినాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది. మరి ముందు నేను చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకట్టే వాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులేని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. చమక్ చెమ్మా, చెమ్మ చెమ్మ చమక్ చెమ్మా. ఆగండి ఆగండి, తప్ప ఆ పిల్లది కాదు మీది. వేడంత పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైటికి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కని పిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? చివరికి నాలాంటి వాడే గతి అవుతాడు. ఎందుకని అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? నీ ఒంటి మీద ప్యాంట్ పోయింది. చమక్ చెమ్మా, చమక్ చెమ్మా, చెమ్మ చెమ్మ చమక్ చెమ్మా. ఎలా మారిపోతున్నావు? నిన్నేం చేస్తానో చూడవే. నా జుట్టు కత్తిరిస్తావా? నిన్ను. Stop it. నీకెంత ధైర్యం? ఆ పిల్ల చేసిన ఆగడ గురించి చెప్పవే. చూడు, మా లూయిజా నైటిని ముక్కలు ముక్కలు చేసేసింది. బంగారం లాంటి నాకు వాలేరు ప్యాంట్ కట్ రాయాలని కట్ చేసేసింది. ఇకపోతే నా జుట్టు చూడమా ఎలా కత్తిరించేసిందో. ఉషారాణి గారు, పిల్లలు ముద్దు కావచ్చండి, పిల్లలు చేసే పనులు ముద్దు కావు. సారీ లూయిసా, నీకు వెంటనే 2 నైటీలు, మీ మావయ్యకి 2 ప్యాంట్లు కొనిస్తాను. నాది కొంటే వచ్చేది. అవును. బంగారు లాంటి జుట్టు చూడండమ్మా, మీ అమ్మాయికి 4 తని బుద్ధి చెప్పండి. రోజు రోజు కావడం ఎక్కువైపోతుంది. నీకు బాగా ఎక్కువ ఇట అయితే పని చేసినట్టే. చేయకపోతే వెళ్ళవే. నీకెంత కావాలో, నీ బంగారం లాంటి జుట్టుకి ఎంత కావాలో సాయంత్రం వచ్చి పట్టుకెళ్ళి. పోతే పనే దొరకదా? ఎదురింటి వెంకట్రావు గారింట్లో రోజు ఉదయం పూట గంట పని చేస్తే సొంత ఖర్చులతో పెళ్లి చేస్తానన్నాడు. బ్యూటిఫుల్ ఛాన్స్. అసలే పని మనుషులతో ప్రాబ్లము. ఈ యాపిల్ గొడవ పడలేక పని వాళ్ళు ఎవరు ఇంటికి రారని తెలుసు కదా. అలవాటైన కాంతాన్ని కూడా తరిమేస్తే రేపటి నుంచి ఇంటి పనులు నేనే చేస్తాను. మరి ఆఫీస్ పనులు? యాపిల్ తర్వాత ఆఫీసు. యాపిల్ పిల్ల పైన మాట పండి. మరి నాకు జోకర్ బొమ్మ కొనిస్తానన్నారా? ఎప్పుడు కొనిస్తా? అలాగే కొనిస్తాను. పద దిగు. గంతు లేక నెమ్మదిగా నడు. టాయ్ సెక్షన్ ఎక్కడ? అక్కడికి వెళ్ళండి. థ్యాంక్ యూ. యాపిల్, ఈ బొమ్మ కావాలా? వద్దు. హాయ్, ఇది బాగుంది. ఇది ఇది చూడు, ఇది కావాలా? వద్దు, నాకు జోకర్ బొమ్మే కావాలి. అబ్బా. ఏమ్మా ఉషారాణి, యాపిల్ కి బొమ్మలు కొంటున్నావా? అవునండి. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫెయిర్ అండ్ లవ్లీ కొంటున్నాను. ఇదిగో. మమ్మీ, నాకు జోకర్ బొమ్మ. అయ్యో చూడండి సార్, మనిషి ఎత్తు జోకర్ బొమ్మ కావాలని తెగ విసిగించేస్తుంది. ఊళ్ళో ఎన్ని కుట్లు తిరిగినా ఎక్కడా దొరకడం లేదు. ఎక్కడ దొరుకుతుంది? మనిషి ఆ వేషం వేసుకుంటే తప్ప అంతెత్తు జోకర్ బొమ్మ ఎక్కడి నుంచి దొరుకుతుంది? చూడు యాపిల్, అల్లరి చేస్తూ మానేసి బుద్ధిగా ఏదో ఒకటి తీసుకో. అయినా మీ ఇంట్లో ఒక జోకర్ బొమ్మ ఉంది కదా. నాకు తెలుసునమ్మా, ఈ పిల్ల సైకాలది. నేను చెప్పినట్టల్లా వింటుంది. అమ్మా కొట్టింది. తీసుకో. ఇదిగో బ్రదరు, తమ్ముడు నిన్నే. ఏం నన్నే? నిన్నే తమ్ముడు. తమ్ముడు అన్నయ్య దగ్గర కౌలించు. నువ్వెవరో కానీ నేను చూస్తుంటే ముచ్చడేస్తాను అన్నయ్య. థ్యాంక్ యూ. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి తమ్ముడు. దానికే ఉంది, ఏమని చెప్పేస్తాను. ఏమీ లేదు, లోపలున్న పెద్ద పాప గురించి, అల్లరి చేస్తూ నిన్ను చితకబాదేసిన చిన్న పాప గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పాప కదయ్య బాబు, అది బాల రాక్షసి. ఇంట్లో దాన్ని పట్టుకునే వాళ్ళకే ఇలా వెంట పెట్టుకొచ్చింది. చూసావుగా ఇలా పెంట పని చేసిందో. మరి ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరా? ఎవరు ఉంటారన్నయ్య? 339వ పని మనిషి మొన్నే పారిపోయింది ఈ పిల్ల దెబ్బకి తట్టుకోలేకే. ఓహో, అన్నట్టు నువ్వు మంచి వాళ్ళ కనిపిస్తావు అన్నయ్య. పని వాడు ఎవడో వంట బాగా వచ్చి ఉండాలి. దాందే ఉంది బ్రదర్. జాగ్రత్తగా నడవాలి బ్రదరు. మనం రోడ్డు మీదకి వచ్చాక వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా చూసి వేయాలి. మనిషి అన్నాక ముందు చూపు ముఖ్యం. కరెక్ట్. బ్రదర్కి ట్రాఫిక్ రూల్స్ మాత్రం
చాలా బాగా తెలుసు. ఏమైపోయి ఏదో గుడ్ మార్నింగ్ ఓ బాలాజీ కమాన్ కమాన్ నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. ఏమిటి నీ ఆరోగ్యం ఇంకా కుదరబడినట్లేదే? అవును సార్, కానీ లీవ్ ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఎంతైనా సంస్థ ఉప్పు తింటున్నవాడిని కదా. అదేమిటయ్యా ఇంత జీతాలు తీసుకుంటూ ఉప్పు తినడం ఏమిటయ్యా? హాయిగా పంచదార తినొచ్చు కదా. భలే జోకు వేశారు సార్. నన్ను హోటల్కి రమ్మన్నారట. ఏం లేదు, నీలాంటి బ్రిలియంట్ ఆర్కిటెక్ట్ తో కలిసి లంచ్ తీసుకుందామని అంతే. అవును కానీ మొన్న విజయవాడ నుంచి ఫోన్ చేసింది ఎవరయ్యా? వాడిని హాస్పిటల్ నంబర్ ఇవ్వరా అంటే మాట్లాడకుండా కట్ చేస్తానే ఇడియట్. వాడు మా బామ్మది సార్. తిన్నంటి వాసాలు లెక్క పెట్టే రకం. అలాగా అయితే ఇల్లంతా స్లాబ్ చేంజ్ చేసైపోయావా వాసాలు లెక్క పెట్టకుండా? జోకు మీద జోకు మెరుస్తున్నారు సార్. నీకోసం హాట్ ఎండ్ లో తిరిగి వస్తుంటే నువ్వు ఇక్కడ సూప్ కూడా వేస్తావు భయ్యా. అరే ఏమిటయ్యా ఇది? మంచి మర్యాద లేకుండా నా సూపు తాగేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, అవసరాన్ని గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది భయ్యా. ఇది తోక? నచ్చే జేబులో పెట్టుకున్నాను సార్. ఇంతకీ నువ్వెవరు అని? 1 minute సార్. వాడు కేసీ రెడ్డి అని పెద్ద కాంట్రాక్ట్ అట. బఫూన్ లో ప్రవర్తించే మీ మేనేజర్ మూర్తి లేడు, అతనికి ఫ్రెండ్ అట. అవ్వ! 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 రాను. ఆవ్! అబ్బా! అది సరే గాని చూడు, నువ్వు వేయాల్సిన టీటీడీ గెస్ట్ హౌస్ ప్లాన్ తాను వేస్తానంటూ మా ఆఫీస్ ఒక జూనియర్ ఆర్కిటెక్ట్ తెగ ఉపలాడి పడిపోతుందయ్యా. వద్దన్నా అందుకు నీ ఎఫిషియన్సీ చాలదంటే వెరదే. అంచేత నువ్వు ఆ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో, అందులో ఇంట్రికసీస్ ఏమిటో కొంచెం ఆమెకి నచ్చ చెప్పాలి. తప్పకుండా సార్. ఇంతకీ ఆమె ఎవరు సార్? ఆ ఉషారాణి అని రమ్మని చెప్పాను, వస్తుంది. బాలాజీ, ఏమైంది? నేను అర్జెంట్ గా గ్లూకోడిన్ టాబ్లెట్ వేసుకోవాలి సార్. లేకపోతే ఈ కాలు ఈ చెయ్యి చచ్చు పడిపోతాయి సార్. ఉండు, నేను తీసిస్తాను. కానీ ఇక్కడ లేవే, వెళ్ళి తెచ్చుకోవాలి. భయ్యా హుషారాన్ని వచ్చేస్తుందా? సారీ. భయ్యా లిఫ్ట్ పైకి వస్తుంది, హుషారాన్ని లిఫ్ట్ లో ఉంటది. ఏం చేద్దాం? ఏం చేద్దాం అంటే ఎదవా, ఎదురు పెడితే కొంపలు అంటుకుపోతాయి. మెట్లకి పరిగెట్టు. సారీ మేడం, లిఫ్ట్ 7th floor లో స్ట్రక్ అయింది. పద నడిచెళ్దాం. ఓకే. భయ్యా ఎవరో పిచ్చివాళ్ళ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్. పద, ఆ బాలాజీ గారు వచ్చేస్తుంటారు. అమ్మో. ఇలా వచ్చే గట్టిగా కౌగిలించుకుందాం. అబ్బా. వచ్చేస్తున్నారు. ఏంటి బాలా సిగ్గా? దాహం వేస్తుంది. మరేంటి పబ్లిక్ గానా? చిచి, ఎండగా ఉంది కదా గొడుగులాగా. దాహం వేస్తే రెస్టారెంట్కి వెళ్దాం. ఎండలో ఎందుకు? పద బాలా. రా బాలా, కూర్చో. ఒరేయ్ 2 కాఫీలు పట్టారా. బాలా, ఈ దెబ్బలేంటి? దెబ్బలా? దెబ్బలు. వీడు ఎక్కడ వచ్చాడేంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. రసిక్లాల్ నెహ్తా ఫ్రమ్ కలకత్తా. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కౌన్ రే? తుమ్కో సున్ నహీ సక్తే? హమ్ ఖచ్చితంగా కలకత్తా వాలా. అప్పుడప్పుడు అలహాబాద్ కో బిజినెస్ మే జాతా హై. లేదు లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇంపాసిబుల్. You can't see me before because this is first time I'm coming to Tirupati. You go and look after your job. నో 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 నో, భాష మారచ్చు కానీ ఫేస్ మారదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. వంటిట్లా అంట్లు. డార్లింగ్, కాఫీ తాగుదామా? మనిద్దరం అమర ప్రేమికులు కాబట్టి ఒకే సాసలో పోసుకొని తాగుదాం. ఈ ఐడియా బాగుంది. అమ్మాయి, మీ సంగతి తెలీదు. అడుగు పట్టు. ఏం డార్లింగ్, వేడిగా ఉందా? మరి నేను కూడా వదనా? ఈ ఐడియా మరీ బాగుంది. నేను 1 2 3 అంటాను, ఇద్దరం కలిపి ఊద్దాం. మ్. దా.
ఇక్కడ కాదు, అక్కడ. తొందరపడు. 1 2 3 ఎరా అయిందా? లాస్ట్ ఐటమ్ చికెన్ ఫ్రైడ్ విత్ బ్యాంబూ షూట్ తయారు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా రాజు. సమయానికి వచ్చి ఆదుకున్నాం. ఐటమ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని వచ్చిన గెస్ట్లంతా మెచ్చుకోవాలి కదా. ఉష ఎంత ఆనందపడుతుందో, Yes. నా గురించి ఏమనుకుంటుందో. ఏమనుకుంటది? రోజు ఇలాగే వండి పెట్టమని కూర్చుంటది. నీకు వంట రాదు కదా, నా చుట్టూ కుక్కలా తిరగాల్సి ఉంటది. నోరు ముయ్యరా. క్షణం సేపు నన్ను మనశాంతిగా బతకనివ్వు కదా. డోంట్ వరీ భయ్యా, నేను నీ అసిస్టెంట్ కుక్కనని చెప్పి కుక్కనని చెప్పి సెటిల్ అయిపోయాను అనుకో, ఎలా ఉంటది? ఏసీ రూమ్ లో ఎలకల బోన్ పెట్టినట్టుగా ఉంటుంది. Correct. త్వరగా కానీ రా, అవతల గెస్ట్లు వచ్చే టైం అయింది. హలో, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. థ్యాంక్ యూ హ్యాపీ ఉష గారు, ఇక మన భోజనాల పని మొదలెడితే బాగుంటుంది కదా. ఓ 1 minute. జోకర్ లోపలైతేనే కుట్టేస్తుంది. జోకర్ ఎక్సలెంట్. స్టార్ హోటల్లో డిషెస్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కానీ మనది ఎప్పుడు స్టార్ హోటల్ స్టైలే. వంట చేయడం ఏ స్టైల్లో ఉన్నా వడ్డించడం మాత్రం ఫ్యామిలీ స్టైల్లో ఉండాలి. ఫ్యామిలీ స్టైల్ అంటే నాకు ప్రాణం మేడం. ప్రాణం ఉంది కానీ ఈ సూప్ ట్రేపట్రా వడ్డిద్దాం. ఆ, ఏంటి సర్వీసింగ్ చేయడానికి సిగ్గుగా ఉందా భయ్యా? సిగ్గు కాదురా కుయ్యా. చచ్చేంత చావుచ్చింది. ఏంటి కొంపది సూప్ లో విషంగా కలిసిందా? ఆ లోగడ 10 మంది పోయారులే. కలిసినా బాగుండు. సగం నేను తాగి ఆ మిగతా సగం నీకు ఇచ్చేద్దును. హైదరాబాద్ మేనేజర్ లక్ష్మణ్ గారు, మా మేనేజర్ మూర్తి గారు వచ్చారా? సేమ్ మాత్రం దానికేనా? ఎగతాళిగా ఉందా? మర్యాదగా ఐడియా చెప్పు. జోకర్ ఆ, జోకర్ అయ్యో సారీ మేడం, అంతమంది పెద్దవాళ్ళ మధ్య నిల్చోడం అలవాట్లేక చెయ్యి షివరింగ్ అయ్యి జారి పడిపోయింది. పర్వాలేదు, నువ్వు క్లీన్ చేయి, నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. భయ్యా ఏం ఐడియా వేసావయ్యా? నువ్వు నోరు ముయ్యవయ్యా. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆహా, ఏమిటి సార్? ఏమమ్మా ఇంత బాగా వంట చేయటం నువ్వెప్పుడు నేర్చుకున్నావమ్మా? నేను కాదు సార్, జోకర్ అని మా ఇంటికి కొత్తగా వచ్చిన కుక్ చేశాడు. అంటే మీ వంటవాడు అన్నమాట. వంటవాడు కాదు, ఇంటివాడు ఏమిటండి? మా ఇంట్లో నువ్వు కుక్ ఉండేవాడు. పెదవదన్నీ కుక్క బుద్ధులే. సడన్ గా పెళ్లి కుదిరి చెక్కేశాడు. అప్పటి నుంచి తిండికి మొహం వచ్చిపోయానంటే నమ్మండి. అయినా చేసేదేముంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం అయితే పర్వాలేదు కానీ కక్కొస్తే మాత్రం దయచేసి బయటకు వెళ్ళండి. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను చెప్పేది సూప్ అద్భుతంగా ఉంది అని. అయితే ఇంకో కప్పు తాగండి. అమ్మాయి, ఉమ్, మీ వంటవాడు చాలా అద్భుతంగా చేశాడమ్మా. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది. దానికి అతన్నే పిలిపిస్తే పోలా. సెట్లీ, అందుకే కదండి. అమ్మాయి, మీ వంటవాడిని అంటే పిలువమ్మా. పిలు, 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 పిలు. యాపిల్ జోకర్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే ఎన్ని బొమ్మలు. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్ళలాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదనే కదా ఈ సైకిల్. ఛ, గొట్టండి. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు ఉన్న శ్రద్ధ అంటుతో లేకపోతే ఎలాగా? మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్ జోకర్, డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా, ఏడి? నాకేం తెలుసు, ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగిపోతావు. మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో, యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరిని తిట్టా, నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావు ఏంటి? తిట్టు చచ్చే చావు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు
మీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా వస్తే మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది, తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటా. మా జోకర్తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. పూలు ఉంటాయి, తలుపులో పళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా నీ మాటలు తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయా ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపులో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. చెప్పండి. అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు.